వెల్కమ్ టు కీటాక్స్. బలమైన నాయకత్వం, తిరుగులేని నాయకత్వం అంటే ఏంటి? పార్టీలన్నిటినీ ఏకం చేసి పొత్తులు పెట్టుకుని అధికారంలో నిలవడమా? మీడియా అండతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తున్నాము అనుకుని పెత్తనం చెలాయించడమా? ఒకే మాటని పదే పదే చెప్పి జనం మెదళ్లలో తాను అనుకున్నది ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండటమా? నిజానికి ఇవేవీ కాదు. చెక్కు చెదరని నాయకత్వం, దృఢంగా నిలబడే లీడర్షిప్ అంటే ఏంటో మన కళ్ళ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా, అన్ని రకాలుగా ఒంటరి అవుతున్నా నేను నిలబడి చూపిస్తా అని తమదైన పంధాలో నిరూపించే నాయకులు మన కళ్ళ ముందు కొందరున్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు అలా ఉంటారు అనేది తెలిస్తే గనక అలాంటి నాయకత్వాల వల్ల ప్రజా ప్రయోజనాలకి ఎలాంటి భద్రత, రక్షణ దొరుకుతాయి అనేది మనకు అర్థమవుతుంది. లెట్ us go into the details. This is Keytalks. 15 రోజులకో 20 రోజులకో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే యువతల పక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు 7-8 మంది ఏకధాటిగా రెస్పాండ్ అవటాన్ని ఏపీ చూస్తోంది. ఇంత అలజడి ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే జగన్ ప్రస్తావించే అంశాలు, లేవనెత్తే ప్రశ్నలు, అలాగే విధాన పరంగా వ్యక్తం చేసే అభిప్రాయాలకి ఉన్న గ్రావిటీ, పొటెన్షియాలిటీ అలాంటిది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేయకపోతే గనక జగన్ అభిప్రాయాలు, జగన్ మాటలు జనంలోకి వెళ్ళిపోతాయి. అదే జరిగితే గనక తమ రాజకీయ ప్రయోజనాలకి తీవ్రంగా గండిపడుతుంది అని తెలుసు కాబట్టే వ్యవస్థలన్నీ కదలటం చూస్తూ ఉన్నాం. ఒక నాయకత్వానికి అంటే ఒక్క లీడర్ మాట్లాడితే ఎంత స్పందన వస్తోంది అంటే మరి ఆ లీడర్ పొటెన్షియల్ ఎంత ఉన్నట్టు? వ్యవస్థలు, యంత్రాంగం, మీడియా, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడేంత పరిస్థితి క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ద గ్రావిటీ ఆఫ్ లీడర్షిప్. సింహం మిగతా జంతువుల్లాగా వేటాడదు, వెళ్తే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పట్టుమని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గంటల తరబడి మీడియాతో మాట్లాడే వాళ్ళు ఒక్కసారి ఓడిపోయి ప్రతిపక్షంలోకి వెళ్తే 12 గంటలకు మొదలుపెట్టి 1:30 వరకు రోజు ప్రెస్ మీట్ లో కనపడే నాయకుల్ని ఏపీ చాలా సార్లు చూసుంటుంది. కానీ జగన్ ఇలాంటి పంధా ఎందుకు ఎంచుకున్నారు? ప్రత్యర్థుల ధోరణితోనూ, వైఖరితోనూ, తన మీద పెట్టే ప్రెజర్స్ తోనూ సంబంధం లేకుండా తనదైన పంధాలో మాత్రమే ఎందుకు వెళ్తూ ఉన్నారు అంటే దట్ ఈస్ బై చాయిస్, బై కన్విక్షన్ అనేదే సమాధానం. మరి జగన్లా నిలబడే వాళ్ళు, ప్రత్యేకంగా కనపడే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు దేశంలో? దేశం వరకే ఎందుకు, మన పక్కనే కేసీఆర్ కనపడతారు. ఎస్, కేసీఆర్ కూడా అంతే. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడటము, మాట్లాడిన మాటల్ని ఫిరంగి గుండ్లలా పేల్చటం. భూకంపం పుట్టాలి. కేసీఆర్ కి తెలిసినంతగా సమకాలీన రాజకీయాల్లో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అవునా కాదా? ఇంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇలాంటి వైఖరి అనుసరించేవాళ్ళు. జయ అయితే ఇంకా మోర్ సూపర్లేటివ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఓడితే, అధికారంలో లేకపోతే గనక కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి ఆమె మీడియాకి దూరంగా ఉండేవారు. పోయిస్ గార్డెన్ నుంచి బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉండేవి. నా టైం వచ్చినప్పుడు నేను తిరిగి వస్తా అని చెప్పేంత ధీమా ఆమె మాటల్లోనే కాదు, హ్యాండ్లింగ్ లో కూడా కనపడేది. అలాగే ప్రధాని మోడీ నాయకత్వ శైలి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని సవాళ్లు చేసినా రెస్పాండ్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రమే నేను స్పందిస్తా అన్నట్టుగా ఉండటము, స్పందించడము అనేది మోడీ ధోరణి. సరే, మోడీ కంటే జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీ బలం ఉండటము, మీడియా, సోషల్ మీడియా లాంటి అన్ని యంత్రాంగాలు పటిష్టంగా ఉండటం అనే యాడెడ్ అడ్వాంటేజ్ కూడా మోడీకి ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఒక్క నాయకుడి స్పందన యంత్రాంగంలో ఇంత కదలిక తెస్తోంది, జనంలో ఇంత ఆలోచనలు రేకెత్తిస్తోంది అంటే ఆ నాయకత్వానికి ఎంత చరిష్మాటిక్ పవర్ ఉంది అని అనుకోవచ్చు. జగన్ లీడర్షిప్ లో అసలు బలము, కీ ఎలిమెంటు ఇదే. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.